చాలా ఏళ్ల క్రితం భారతదేశపు దక్షిణ భాగంలో విజయనగరం అనే ఓ రాజ్యం ఉండేది. ఆ విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలనే రాజు పరిపాలించేవాడు. శ్రీకృష్ణదేవరాయల వారి కొలువులో తెనాలి రామలింగయ్య అనే ఒక రత్నం ఉండేవాడు. ఈ తెనాలి రాముడు తన వాక్చాతుర్యము, బుద్ధి చాతుర్యము కారణంగా కేవలం విజయనగరంలోనే కాక ఇతర దేశాలలో కూడా సుప్రసిద్ధుడయ్యాడు. ఊరి పేరు తెనాలి, అతని పేరు రామయ్య అవడం వల్ల విజయనగరపు ప్రజలకి అతను తెనాలి రామయ్యగా తెలుసు. అయితే ఎలాగో తెనాలి రాముడు శ్రీకృష్ణదేవరాయల వారి రాజ్యపు ఖ్యాతి గురించి విని ఒకరోజు తెనాలి నుంచి విజయనగరానికి వచ్చేశాడు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజపురోహితుణ్ణి, ఆయన శిష్యుడైన కోటయ్యని చూసి తెనాలి రాముడు వారిని కలిసి ఇలా అన్నాడు. కృష్ణ కృష్ణ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. రాజపురోహితులు గారికి నమస్కారం. నమస్కారం నమస్కారం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. నేను రామలింగయ్యని, తెనాలి నుంచి వచ్చాను. హరే హరే. అయితే నాకు కృష్ణదేవరాయలు వారికి సేవ చేయాలని చాలా కోరికగా ఉంది. అయితే మీరు నాకు ఆయన కొలువులోకి ప్రవేశం ఇప్పించగలరా? జీవితంలో 25 విద్యా సాధన చేసి తపస్య చేస్తే అప్పుడు మహారాజు గారి కొలువులో నాకు ఆయనకి సేవ చేసే అవకాశం ప్రాప్తమైంది. ఇంకా నాలాగా ఇలాగే సాధన చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ వారికి ఈనాటి వరకు ఇటువంటి అవకాశం ప్రాప్తమవ్వలేదు. నువ్వు మాత్రం ఎవరని బాబు మహారాజు గారు నీకు అవకాశం ఇవ్వటానికి? నేను నీ పేరైతే ఎప్పుడు విననేలేదు. మరి నేను చిన్నవాణ్ణి అయి ఉండి పెద్ద ఆశలు పెట్టుకున్నానని తెలుసు. కానీ మీరు ఎంతో గొప్ప పండితులు, పైగా మహారాజు గారికి ఇష్టమైన వారు. మిమ్మల్ని అడిగి చూద్దామని అనుకున్నాను. ఎందుకంటే మీ సహాయం లేనిదే నాకే కాదు ఎవరికైనా సరే కొలువులోకి ప్రవేశించడం ఎలా సాధ్యం అవ్వగలుగుతుంది? అయితే మరి చూడండి, మీరు గనక తలుచుకుంటే మీకు సాధ్యం కానిది ఏమీ లేదు. రాజపురోహితులు గారు, ఇతన్ని రాజుగారి కొలువుకి రమ్మందామా? అలాగే. నీకు చేతనేంది ఏమిటో రాజుగారి కొలువులోనే చూద్దాం. పదండి రాజపురోహితులు గారు. అరే అయ్యో అయ్యో, ఇతను తిన్నగా ఇక్కడికే వచ్చి పడ్డాడేమిటి? ఇతని గురించి ఏదో ఒకటి చేసే తీరాలి, లేకపోతే ముందు ముందు నాకే ముప్పు తెచ్చేటట్టున్నాడు. రాజపురోహితులు గారు, మీరుండండి, నేను చూసుకుంటాను. అలాగే. ఇదిగో ఎవరక్కడా? దండాలండయ్యా, ఏం చేయమంటారు? చూడు, ఆ సన్నగా బక్కగా ఉన్న మనిషి ఇటు రాజభవనం కేసే చూస్తూ ఇక్కడికి వస్తున్నాడే, అతన్ని రాజభవనంలోకి రానివ్వద్దు. నాకతను దొంగేమో అనిపిస్తున్నాడు. అలాగే, తమ రాజ్ఞ. రామలింగుడు రాజభవనం ప్రవేశ ద్వారం వద్దకు వచ్చి ఆ సేవకుడితో ఏమన్నాడంటే, నేను రాముణ్ణి, తెనాలి నుంచి వచ్చాను. అయ్యో అయ్యో, ఇలా కొడుతున్నావు ఎందుకు? నువ్వు నన్ను రాజపురోహితులు వచ్చి కలవని పిలిచారు. అలాగా? అయితే నాకు కూడా రాజపురోహితులే నిన్ను బయటికి గెంటి పారేయమని చెప్పారు. నువ్వు కనీసం రాజపురోహితుల్ని. రామలింగడికి ఏ విధంగానూ రాజుగారి కొలువులోకి ప్రవేశం లభించలేదు. అయినా రామలింగడు నిరాశ చెందలేదు.
అతడు చాలా రోజులు విజయనగరంలోనే తిరుగుతూ ఉన్నాడు. అలా ఒకరోజు తెల్లవారుజామున తెనాలి రామలింగడికి రాజపురోహితుడు నది ఒడ్డున స్నానం చేస్తూ కనపడ్డాడు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆహా, ఎంత మంచి అవకాశం దొరికింది. ఆహా. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రాజపురోహితుడు గారు? ఆ, మన బట్టలేవండి. అరే కానీ నేనేమో ఇక్కడే పెట్టాను. ఇంతకీ ఎవరు తీసుంటారు? బట్టలు నా దగ్గర ఉన్నాయి రాజపురోహితులు గారు. ఎవరు? నువ్విక్కడ? ఓరి మూర్ఖుడా, మా బట్టలు ఎందుకు తీసుకున్నావు? ఇచ్చేయి నాకు. ఇస్తున్నానుగా. ఇచ్చేయి. కానీ ఇవ్వాలంటే మీరు నన్ను భుజాల మీద ఎత్తుకుని రాజుగారి కొలువులోకి తీసుకువెళ్ళాలి. అప్పటికి గాని మీరు బట్టలు ధరించలేరు రాజపురోహితులు గారు. స్వీకారమేనా? కానీ రాజపురోహితుడు గారు, రాజపురోహితుడు గారు, నోర్మయ్, కాస్త జాగ్రత్తగా రాజపురోహితులు గారు. నేనేం చేశాను? చూడండి చూడండి చూడండి, ఇంత బాగుంది. భుజాల మీద ఎలా ఎత్తుకున్నాడు చూడండి. భలేగా ఉంది. రామలింగడి షరతు ఒప్పుకోవడం తప్ప రాజపురోహితుడి వద్ద ఇంకా ఏ మార్గం లేకపోయింది. ఏమిటిదంతా? ఆయన మన రాజ్యపురోహితులు అయితే ఇతనెవరు? ఆయన ఆట పట్టిస్తున్నాడు. ఎవరక్కడా? ఆజ్ఞ మహారాజా. అరే నువ్వా? ఎవరో కొత్తవాడిలా ఉన్నావు. చిత్తం. నేను సేనాపతి శ్రీసంతుడి పుత్రుడు శ్రీవర్ధనుణ్ణి. ఈరోజే మీ సేవలో చేరాను. సరే మంచిది. చూడు, ఎవరో దగాకురు మన రాజపురోహితుల భుజాల మీదకి ఎక్కేశాడు. వాణ్ణి కిందకి దింపి బాగా దేహశుద్ధి చెయ్యి. తరువాత రాజపురోహితుల్ని సగౌరవంగా తీసుకురా. తమరి ఆజ్ఞ మహారాజా. శ్రీకృష్ణదేవరాయల వారు కోపంగా తమ సేవకుడితో ఏదో అనడం చూసిన తెనాలి రామలింగడు రాజపురోహితుడి భుజాల మించి దిగి ఏమన్నాడంటే, నన్ను క్షమించండి రాజపురోహితులు గారు. నా వల్ల తప్పైపోయింది. చూడండి, నా స్వార్థం కోసం మీతో ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. ఈ తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకుంటాను. అలా నగరం అంతటా తిప్పుతాను. అలాగే. రాజపురోహితుడు గారు, రండి, ఎక్కండి. అలా అంటూ తెనాలి రామలింగడు రాజపురోహితుడిని భుజాల మీదకి ఎక్కించుకున్నాడు. అయితే ఏ దిక్కు నుంచి సేవకుడు వస్తున్నాడో ఆ దిక్కుగానే తెనాలి రామలింగడు నడవడం మొదలెట్టాడు. ఏయ్, కిందికి దిగు. ఎవరు నువ్వు? నన్ను కిందకు దిగమని ఎందుకు అంటున్నావు నువ్వు? రాజపురోహితుడు గారు, బహుశా అతను నన్ను పైకెక్కమంటాడేమో. నోర్మయ్ నువ్వు. నేను ఎవరిని అన్నది ఇప్పుడే తెలిసిపోతుంది నీకు. నన్నెందుకు కొడుతున్నావు? నేను రాజపురోహితుణ్ణి. అయినా నీకు కొట్టాలని ఉంటే ఇతన్ని కొట్టు. ఇతన్ని. బాగుంది. తప్పు చేయడమే కాక పైగా ఇదొకటా? చూసారా రాజపురోహితులు గారు, మీ ముందే అబద్ధం చెప్తున్నాడు ఈ దొంగ. రండి రండి రాజపురోహితులు గారు, మనం కొలువుకి వెళ్దాం. పద. ఎవరు నువ్వు? అయినా రాజపురోహితుల బదులుగా నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు? చాలా తెలివిగలవాడు. మంచి గుణపాఠం చెప్పవలసిందే నీకు.
మహారాజా, నేను తెనాలి రామలింగణ్ణి. ఆ తర్వాత అంతవరకు జరిగిన విషయం అంతా చెప్పి రామలింగడు అన్నాడు, మహారాజా, నేను ఇప్పుడు తమకి చెప్పినదంతా అక్షరాలా నిజం. హ్మ్, ఇప్పుడు తమరు నాకు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. తెనాలి రామలింగడి తెలివి, వినయము, అతని నిర్భయత్వము చూసి మహారాజు చాలా ప్రభావితుడై ఏమన్నాడంటే, భలే రామలింగయ్య, చాలా తెలివిగలవాడవు. నీ వంటి మనిషి అవసరం మాకు ఎంతగానో ఉంది. ఇంకా నువ్వు ఇక్కడే ఉండు. ధన్యుణ్ణి. నా కల నిజమైంది మహారాజా ఈరోజు. హ్మ్. రాజపురోహితులు గారు, ఉమ్, ఎప్పుడైనా తెనాలి రామలింగే విషయం కదపండి, లేదంటే నేను కదపనా? వద్దు వద్దు, నేనే మాట్లాడతాను. అయ్యో, అందరూ మీ దగ్గరకు వస్తుంటే మీరేమో ఎటో చూస్తున్నారేంటి? అబ్బబ్బా, మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. మీరు మాట కదపండి అంతే, తర్వాత చూడండి, నేను వెంటనే రెండోది అందిస్తాను. రామలింగయ్యకి ఉరి శిక్ష పడకపోతే నేను విజయనగరం చుట్టూ 200 ప్రదక్షిణాలు చేస్తాను, అది కూడా వెనక్కి చూస్తూ. లేవండి ఇంకా. ఆ, ఆ, మహారాజా, ఏమిటి రాజపురోహితులు గారు? ఆ, మహారాజా, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రామలింగయ్య పాపి. ఆ, ఇతను ఓ తపస్వి సాధుని హత్య చేశాడు మహారాజా. అవును మహారాజా. రామలింగయ్య, ఏమిటి మేము వింటున్నది? అవును మహారాజా, నేను స్వయంగా నా కళ్ళతో అంతా చూశాను. ఇతని కారణంగా ఆ అమాయకుడైన సాధువు ప్రాణాలు పోయాయి. మహారాజా, ఆ సాధు ప్రాణాలు పోయిన మాట మాత్రం నిజమే. ఆ, మన రాజ్యంలో ఒక అమాయకుడైన మనిషి హత్య, అది కూడా ఓ బాధ్యత గల వ్యక్తి చేతులారా. దారుణం. క్షమింపరాని అపరాధం చేశావు నువ్వు రామలింగయ్య. దీనికి మన్నింపు లేనే లేదు. కానీ మహారాజా, నువ్వు అపరాధం స్వీకరించావు కదా రామలింగయ్య, ఇక కానీ పోనీలేమి కుదరవు. రామలింగయ్య, నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు చాలా దుఃఖం కలిగింది. దీనికి నువ్వు ఎటువంటి శిక్ష అనుభవిస్తావంటే అది చూసేవాళ్ళకే కాక వినేవాళ్ళకి కూడా గుణపాఠం అవుతుంది. మహారాజా, మీ తీర్పు చాలా సరైంది. అవును. ఇంతకీ ఏమి శిక్ష విధిస్తున్నారు మహారాజా? ఆ, ఏం శిక్ష విధిస్తున్నారు? సేవకులారా, తక్షణమే రామలింగయ్యని అడవిలోకి తీసుకువెళ్లి అతన్ని కేవలం తల బయటికి ఉండేలా భూమిలో కప్పెట్టేయండి. ఆ తరువాత ఏనుగుల చేత అణగిదొక్కించండి. మహారాజా, ఆ, ఇక ఇంతటితో అయిపోయాడు రామలింగయ్య. ఆ, ష్. ఆ? ఇంకా శిక్ష అనుభవించడం బాకీ ఉందిగా. ఆ, దానికి ఎంతసేపు పడుతుందిలేండి. రాజుగారి ఆదేశం ప్రకారంగా రామలింగయ్యని అడవిలో తల మాత్రం బయటికి ఉండేలా కప్పెట్టడం జరిగింది. తర్వాత అతన్ని భూమిలో కప్పెట్టిన సేవకులిద్దరూ ఏనుగును తీసుకురావడానికని వెళ్ళిపోయారు. ఇదిగో నిన్నే. ఆ? చప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరబ్బా? ఇటు నేను నేను ఇక్కడ భూమిలోంచి. ఆ? 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 నువ్వా? ఎవరు నువ్వు? అసలు నేను ఈ విధంగా భూమిలో ఎవరు కప్పెట్టేశారు? అబ్బే, నన్ను ఎవరూ ఇలా కప్పిపెట్టలేదు. మరి నా వీపు మీద కూడా నీలాగే గూని ఉండేది. ఆ? ఒక వైద్యుల వారు చెప్పారు,
నన్ను నేను ఇలా కప్పి పెట్టేసుకుంటే ఆ? గూని మాయమైపోతుందని. ఏమిటి నువ్వు చెప్పేది? ఆ? ఇప్పటికి నేను స్వయంగా కప్పి పెట్టుకుని 24 గంటలు అయిపోయాయి. ఆ? నువ్వు నన్ను బయటికి తీసావంటే నేను చూసుకోగలుగుతాను నిజంగా నా గూని పోయిందో లేదో. అదా సంగతి. ఆ, అలాగే ఇప్పుడే నేను బయటకు తీసేస్తాను. ఆ, త్వరగా. ఒకవేళ నీ గూని మాయమైందంటే నేను ఇలానే చేస్తాను. ఆ? ఆ, ఎంత ఆశ్చర్యం, నీ గూని పూర్తిగా మాయమైపోయింది. కాదా మరి? ఒక పని చెయ్యి, ఏంటి? ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ కప్పెట్టేయి. 24 గంటల లోపలే ఉంటే నా గూని కూడా మాయమవుతుంది. ఆ, అలాగే కానివ్వు. రా, దిగు దిగు. ఆ, రా వెళ్ళు. వేయండి మట్టి, ఆ, వేస్తున్నా. ఇక్కడ కూడా వేయండి. ఆ, వెయ్యి. వెయ్యి నన్ను కప్పెట్టాయి. వెయ్యి. ఆ, అవునవును, ఇక 24 అవును, గంటలు 24 తెలిసిందా? గంటలు. అలా ఆ మనిషిని భూమిలో కప్పెట్టి రామలింగయ్య వెళ్ళిపోయాడు. కాసేపటికి ఒక లావుపాటి ఏనుగుతో సేవకులు తిరిగొచ్చారు. ఇప్పుడు ఏనుగుని జోరుగా పరిగెత్తించాలి. వద్దు వద్దు, ఇవి ఏనుగు కాళ్ళు. మెల్లగా నడిపించినా కూడా తల ముక్కలు ముక్కలైపోతుంది. ఒరే గణేష, ఇతను రామలింగుడు కాదనుకుంటున్నాను. రామలింగి కాడా? కాడు. ఇలాగ ఎలా అవ్వగలుగుతుందబ్బా? మనమే కదా అతని భూమిలో కప్పెట్టేసింది. ఇప్పుడు అతని బదులు ఇంకొకరు ఎవరో ఇక్కడ ఉండటం అంత సామాన్యంగా జరిగే పనా? ముందు దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు విషయం ఏమిటో. ఆ? చూసేవా ఇతను రామలింగే కాడు. ఏమయ్యా, ఇక్కడ ఒక మనిషిని మేము కప్పెట్టేసి వెళ్ళామే, అతను ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఇక్కడ ఎలా వచ్చావో చెప్పు. అప్పుడు కప్పెట్టబడ్డ ఆ మనిషి జరిగిందంతా ఆ సేవకులకిద్దరికీ చెప్పాడు. అది విని ఒక సేవకుడు అన్నాడు, ఇప్పుడు రామలింగే తప్పించుకుని పోయాడన్న విషయం మహారాజు గారికి తెలిసిపోయిందంటే ఆయన మనల్ని ఇక్కడ కప్పెట్టేస్తారు. దానికంటే మనం ఇతన్ని ఏనుగు కాళ్ళ కింద తొక్కించేస్తే సరే. నన్ను చంపితే మీరు ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుపోతారు. అదేలే, ఎందుకంటే అసలు నేరస్తుడేమో పారిపోయాడు. అందుకని మీరు ఒక నిర్దోషిని హత్య చేస్తారా? ఆ? ఈ 2 విషయాలు మహారాజు గారికి తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి మహారాజు గారికి ఈ విషయాలు తెలిసిన తర్వాత మహారాజు గారు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద, మనం మహారాజు గారికి నిజం చెప్పేద్దాం. సరే. ఈ మాటలు జరుగుతూ ఉండగా అక్కడికి ఒక వృద్ధుడొచ్చాడు. అతనన్నాడు, ఏమైంది? ఏదైనా సమస్య? ఓసి ఇంతే కదా, చాలా చాలా సరళమైంది. మరి అదేలా? చెబుతా వినండి. మీరింకా భూమిలో కప్పెట్టబడ్డ ఈ మనిషిని వదిలేయండి. తరువాత వెళ్ళి తెనాలి రామలింగయ్యని నేల మింగేసిందని రాజుగారికి చెప్పండి. ఇప్పుడు అక్కడ అతని జాడైనా కనిపించడం లేదని చెప్పండి. భలే, ఇది ఎంతో చాలా చక్కని చక్కని ఉపాయం. ఉపాయం. మంచిది, మంచిది. మహారాజా, ఇవాళ ఒక దుష్టుడు అంతం అవుతాడు. ఈ రోజు మన అందరికీ చాలా ఆనందమైన రోజు. ఇవాళ మనం పండగ చేసుకోవాలి మహారాజా. అవునవును, చేసుకోండి మహారాజా, చేసుకోండి, తప్పక చేసుకోండి.
కానీ ఏ అపరాధం గురించి రామలింగయ్యని చంపడం జరిగిందో ఆ అపరాధం నిజానికి ఎలా జరిగిందో అదైనా తెలుసుకోండి మహారాజా. ఎందుకు? ఏమైంది ఆ రోజు? అయినా నన్ను ఇలా అడగడానికి నువ్వెవరివి? నేను ఒక సాధారణ మనిషిని మహారాజా. కానీ ఇదిగో మీ కోటయ్య గారు ఆ రోజు జరిగినదంతా ఆయన కళ్ళతోనే చూశారు. అవును. ఈయన్ని అడగండి ఏం జరిగిందో. అంటే మహారాజా, ఆ రోజు ఆ సాధు మహాత్ముణ్ణి రామలింగయ్య నీటిలో పడేశాడు. ఆయన మునిగి చనిపోయారు. ఆహా, అలాగా? రామలింగయ్య నీటిలో పడేశాడా? కాదు కాదు కాదు, ఆయన కాదు, ఆయనతో పాటుగా వెళ్ళిన ఒక మనిషి. ఆ మనిషి ఎలా ఉన్నాడు? నిజం ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, లేకపోతే నిన్ను కూడా ఏరుగు కింద. వద్దు, 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 వద్దు. నేను చెప్తాను, అంతా చెప్తాను. మహారాజా, రామలింగయ్య వెంట వెళ్ళిన మనిషి పిచ్చివాడు. అంతేకాక ఆ సాధువు కూడా మంచివాడు కాదు. ఏంటి? అవును, అతను జనాలకి మత్తు మందు పెట్టి దాచుకునేవాడు. అతని గుట్టు బయట పెట్టడానికి రామలింగయ్య ఆ పిచ్చివాణ్ణి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ మనిషి ఆ సాధు కారణంగానే పిచ్చివాడయ్యాడు. అతనే పిచ్చితనం వల్ల రెచ్చిపోయి సాధుని నీటిలోకి తోసేశాడు. అయితే ఈ మాట నువ్వు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఏం రాజపురోహితులు గారు? లేదు లేదు కాదు మహారాజా, మేము చెప్పబోతూనే ఉన్నాం. చెప్పబోతూనే ఉన్నాం. కానీ కానీ ఏమిటి? అతని చావు కోసం ఎదురు చూస్తున్నారా? మహారాజా, మహారాజా, రామలింగి నిన్నే అలిమింగేసింది. ఏమిటి? నేల మింగేసిందని చెప్తున్నావా? ఇదేంటి? ఈయన కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. సేవకుల మాటలు వినగానే రాజుకి విషయం కాస్త అర్థమైంది. ఆయన ఆనందంగా అన్నారు, మింగేస్తే మింగయ్యనివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి రామలింగయ్యని. ఎందుకు మహారాజా? కాసేపటిలోనే అర్థమవుతుంది. ఎందుకంటే రామలింగయ్య, ఈ కొత్త రామలింగయ్య ఉన్నాడుగా మన దగ్గర. తెనాలి రామా, మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు మహారాజా? రామలింగయ్య, ఈ సేవకుల్ని అడవిలో కలుసుకుని ఇక్కడ నిజానిజాలు నిర్ణయింపజేయడానికి నువ్వు కాకి ఇంకెవరొస్తారయ్యా? భలే, నాకు నా రామలింగయ్య మళ్ళీ దొరికాడు. రాజపురోహితులు గారు, ఓసారి విజయనగర రాజదర్బారుకి ఢిల్లీ నుంచి ఒక పహిల్వాన్ వచ్చాడు. మంచి పొడవైన గట్టి దిట్టంగా ఉన్న బలమైన దేహం. అతన్ని చూసి రాజపురోహితులు కోటయ్యతో అన్నారు, ఓహో, కోటయ్యా, అయ్య బాబోయ్, ఏం శరీరం రా వీడిది! భీముడు కూడా ఇంతే ఉండి ఉండాలి కదా? ఇంతే ఉండాలి. మాట్లాడకు, ఇది పరిహాసానికి సమయం కాదు కోటయ్యా. అలాగే అలాగే, కానీ నిజంగానే ఓ కొండలా ఉన్నాడు. ఎవరు మీరు?
ప్రతాపసింహుణ్ణి, ఢిల్లీ నగరంలో పేరు పొందిన వస్తాదుని. చూడండి. ఈ రోజు వరకు నన్ను ఎవ్వరూ ఓడించలేకపోయారు. భలే, అంటే చాలా బలవంతుడు అన్నమాట. నీ దర్శనం కలగటం మా సౌభాగ్యం అనుకుంటాను. మేము నీకు ఉచితమైన కానుకలనిచ్చి నిన్ను సత్కరిస్తాము. డబ్బు, దస్కం, నగ, నట్ర ఏమీ వద్దు నాకు. మరి మీ రాజ్యంలో నాతో కుస్తీ పట్టేవారెవరైనా ఉన్నారా? నాతో కుస్తీ పట్టడమే నాకు గొప్ప సన్మానం. రాజపురోహితులు గారు, కుస్తీ. చెప్పండి, చెప్పండి, ఎవరైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? రాజపురోహితులు గారు, మీరు కుస్తీ పడతారా? అంటే కావాలంటే నేను సాయం చేస్తాను మీకు. అయితే నేనెందుకయ్యా, నువ్వే పోరాడు. మరి సాయందే ఉంది, అది నేను కూడా చేస్తాను, నీకు కావలసినంత. ఇదేమిటి, ఒక వ్యక్తి కూడా లేడా ఏంటి ఈ పైలవాన్ని ఎదుర్కొనగలవాడు? ఎంత సిగ్గుపడవలసిన విషయం. చెప్పండి, ఎవరున్నారు నన్ను ఎదిరించేవారు? రాజపురోహితులు గారు, బంగారమైన అవకాశం దానంతటదే ఎదురుగా వచ్చింది. చూడు, ఒకసారి నీకు చెప్పానుగా నేను కుస్తీ పట్టను అని. అయ్యా రాజపురోహితులు గారు, ఉమ్, మీరు పోటీ పడనవసరం లేదు. మరి మీరు రామలింగడి పేరు సూచించండి అంతే. ఆ? కానీ మరి ఇతను కొండంత, ఆ, రామలింగయ్య ఏమో ఇంత. జనం మనల్ని చూసే నవ్వుతారు. కాదు రాజపురోహితులు గారు, ఎవ్వరు నవ్వరు. అన్నిట్లోనూ ఊరికే అతను తల దూరుస్తూ ఉంటాడు కదా, అప్పుడు జనానికి ఏమీ అనిపించడం లేదు కదా. మీరు అతని పేరు ఇచ్చి తీరండి. అవునంటే చేస్తాడు, కాదంటే పోతాడు. సరే సరే, ఇప్పుడే ఇస్తాను అతని పేరు. ఇవ్వండి ఇవ్వండి. ఆ, మహారాజా, ఈ పహల్వాన్తో నేను కుస్తీ పడతాను. కోటయ్య, మంచి పనైంది. మన చేతికి మట్టంటకుండా పని జరగడం అంటే. మాట్లాడకు మాట్లాడకు. ఏమిటి, నువ్వు కుస్తీ పడతావా ఇతనితో? అవును మహారాజా, నేను పడతాను ఇతనితో కుస్తీ. కానీ నువ్వు ఇతనితో పోటీ పడ్డం ఇతనికి అవమానం కదా. కాదు మహారాజా, అవమానం ఏదైనా ఉంటే అది మీ రాజ్యంలోని వస్తాదులకి. పోటీ పడాలనుంటే పడనివ్వండి అతన్ని. కుస్తీ చేశాక అతనికి తెలుస్తుంది అతని శరీరంలో ఎముకలు ఎన్ని ఉన్నాయో అన్నది. అయితే సరే, పోటీ చెయ్యి రామలింగయ్య. మహారాజా, నేనితనితో పోరాడతాను. కానీ తయారవటానికి నాకు 3 రోజులు గడువు కావాలి. 3 రోజులు అంటావు ఏమిటి? పూర్తి 30 రోజుల తర్వాతైనా నువ్వు మైదానంలోకి దిగావంటే అది గొప్పే. సరే మరి, 3 రోజుల తర్వాత మైదానంలో కలుద్దాం. రాజపురోహితులు గారు, మ్మ్. 3 రోజుల తర్వాత. మ్మ్. మహారాజా, మీరెందుకు చింతిస్తారు? రామలింగయ్య తెలివైనవాడు. అతను తప్పకుండా ఏదో ఒక మార్గం చూస్తాడు. అవును, ఇప్పుడతను ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దీని వెనుక ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ఉంటుంది కదా. అదే అర్థం కాకుండా ఉంది. రామలింగయ్య ఏం చూసుకుని ప్రతాప్ సింహుడితో పోటీకి సిద్ధమవుతున్నాడు? ప్రతాప్ సింహుడితో పోరాటం అంటే ప్రాణాలతో చెలగాటం వంటిది. మహారాజా, అయితే ఇప్పుడు మనమేం చేయాలి? ఆ, ఆ, మీరిద్దరూ నా తరపున రామలింగయ్య దగ్గరికి వెళ్ళండి.
ఆ? వెళ్ళి అతని పోటీ నుండి విరమించుకోమని చెప్పండి. కానీ రాజపురోహితులు గారు అతను అలాగే మహారాజా, మీ ఆజ్ఞ. కానీ రాజపురోహితులు గారు మేము రామలింగయ్యని పోటీ నుంచి వెనక్కి తగ్గిపోమ్మని అడగడానికని వచ్చాము.